మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుదాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఉదయకాలము, ఆరాధన సమయము, దినమును బట్టి దేవునికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందు అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము మా లోపలికి ప్రవేశించి ప్రభా మేము ఈ వాక్యం కొరకు మేము సాక్షులుగా ఉండునట్లు మీరు మమ్మల్ని వాడుకొనమని, నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం అంశము యు ఆర్ మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులు. యు ఆర్ మై విట్నెసెస్, మీరు నా సాక్షులు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క సాక్షి జీవితమును బట్టి మనం ఎంతో ధన్యులము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. పైనుండి శక్తి పొందెదరు. చూసారా, విట్నెసెస్ అనగానే ఏ పర్సన్ సీస్ అన్ ఈవెంట్. ఒక వ్యక్తి ఒక సంఘటనను చూస్తే దాన్ని సాక్ష్యం అంటారు, లేదా ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్ష్యము. అపోస్తలులు ప్రత్యక్ష సాక్షులు. దేవుని యొక్క కార్యాలకు వారు ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. ద ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటారు చూడండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డ్. అదే ఇది అపోస్తలులు మరి కలిగి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిచర్యను, ఆయన జనన మరణ పునరుత్థానాలను చూసిన వారు. కాబట్టి ఈ పరిచర్యలో మనం ఎంతో ధన్యులము, మరి మనం కూడా గొప్ప ధన్యులం. అపోస్తలులు ఆ విధంగా సాక్షులుగా ఎన్నుకోబడ్డారు. సాక్షులు అనగానే పాత నిబంధనలో చూస్తే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, మంచి కానీ చెడు కానీ, దానికి 2 లేదా 3 సాక్షులు ఉండడం అవసరము అన్నాడు. డ్యూటరానమీ 19:15 సేస్, 2 లేదా 3 సాక్షులు ఉంటే సంగతి మరి స్థిరపరచబడుతుంది. సాక్షులు ముఖ్యంగా కోర్టులో సాక్షులు అవసరం, ఎక్కడైనా సాక్ష్యం అనేది అవసరం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ విషయం చెప్పాడు. మాథ్యూ 18:16లో 2 లేదా 3 సాక్షులు ఉండడం అవసరం. సాక్ష్యం అనగానే అది నిజమైన సాక్ష్యము, అబద్ధ సాక్ష్యం అని 2 సాక్ష్యాలు ఉన్నాయి. ట్రూ విట్నెసెస్ అండ్ ఫాల్స్ విట్నెసెస్. నిజమైన సాక్షులు, అబద్ధ సాక్షులు. నిజమైన సాక్షులు దేవుని కొరకు వాక్యం ఉన్నట్టుగా జీవించేవారు నిజమైన సాక్షులు. అపోస్తలులు నిజమైన సాక్షులై ఉన్నారు. లోకములో అనేక మంది సాక్షులుగా ప్రకటించబడుతున్నారు, లేదా వాళ్ళు చలామణి అవుతున్నారు. కానీ అందరూ సాక్షులు కాదు, అందరూ నిజమైన సాక్షులు కాదు. అబద్ధ సాక్షులు లెక్కలేనంత మందిని మనం లేఖనాలు వాళ్ళు మరి అనుసరించే విధానాన్ని బట్టి, వారు బోధించే బోధను బట్టి వారు నిజమైన సాక్షులు కాదు మనం చెప్పొచ్చు. అనేక మంది అబద్ధ సాక్షులు మరి లోకములో ఉన్నారని బైబిల్ చెబుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ రోజు తీర్పు తీర్చేటప్పుడు, శిలువ మరణానికి అప్పగించే సమయంలో శాస్త్రుల పరిచయులు అనేక మంది అబద్ధ సాక్షులను కూడా తీసుకొచ్చి పెట్టారు. కానీ అది ఒక్కరు కూడా అక్కడ సాక్ష్యం పలకలేదు, నిజము కాదు. అందుకే అప్పుడు హై ప్రీస్ట్ మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం, మాథ్యూ 26:65లో, ఇక మనకు సాక్షులతో పని ఏముంది, మనకు సాక్షులతో కూడా పని లేదని చెప్పి ఆయన మాటను బట్టి, ఆయన నిజం చెబుతుంటే వాళ్ళు అబద్ధంగా దాన్ని చిత్రీకరించారు, మోసంగా చిత్రీకరించారు. కాబట్టి వారి అబద్ధ సాక్ష్యమే గెలిచింది. మనకు సాక్షులతో కూడా పని లేదని చెప్పాడు. కాబట్టి ఈరోజు చాలామంది సాక్ష్యాలు లేకుండానే కోర్టులలో కేసులు గెలుస్తున్నారు. అబద్ధ సాక్షులను పెట్టి కోర్టులో కేసులు గెలుస్తున్నారు. కానీ దేవుని కోర్టులో ఎవరు గెలవలేరు. దేవుని కోర్టులో అంతా నిజమే జరగాలి, దేవుని సంఘములో అంతా నిజమే ఉండాలి. మరి దేవుడు ఈరోజు భూమి మీద సాక్షులను కలిగి ఉన్నాడు. ఆయన కొరకు సాక్షులుగా జీవించే వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే
పాత నిబంధనలో చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 19 డ్యూట్రానమీ 30:19 30 అధ్యాయము 19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి సాక్షులు, గాడ్స్ విట్నెసెస్, భూమి ఆకాశములను మీకు సాక్షులుగా పెడుతున్నాను అన్నాడు. దే ఆర్ విట్నెసెస్ ఆఫ్ గాడ్. దేవునికి ఇటు భూమి అటు ఆకాశమే సాక్ష్యం. అంటే ఈ భూమి అటు ఆకాశము రెండు సాక్షులుగా ఉన్నారు. ఇద్దరు కూడా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదు, వస్తువులే. కానీ దేవుడు వాటిని సాక్షులుగా పెట్టాడు. చూసారా, దేవునికి సాక్ష్యం, ఆకాశము భూమే సాక్ష్యం, పంచభూతాల సాక్ష్యం అది. అలాగే యోహాను సువార్త యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. భూమి ఆకాశముల గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. 2వ వచనం యెషయా గ్రంథం ఐజయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనుషులు దేవుని మీద తిరగబడ్డప్పుడు కూడా దేవుడి మాట చెప్పాడు. ఆకాశమును భూమిని సాక్షులుగా పెడుతున్నాడు. వాటికి చెప్తున్నాడు. అంటే అవి మనకు వినకపోవచ్చు, కానీ దేవునికి వింటాయి. ఆకాశము దేవుని యొక్క మాటకు లోబడుతుంది, భూమి లోబడుతుంది, పంచభూతాలు లోబడతాయి. ఒక లోబడింది మనిషి ఒక్కడే. అయితే ఇక్కడ మరి సాక్షులు అనేవాళ్ళు ప్రత్యేకమైన ఒక పాత్ర కలిగి ఉన్నారు. అసలు కోర్టు గెలిచేదే సాక్షులను బట్టి. జయం పొందాలన్న సాక్ష్యమే ముఖ్యం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో దేశమా 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 యెహోవా మాట వినుము. జెర్మయా 22:29 దేవుని యొక్క మాట వినుట అనేది చాలా అవసరమైన మాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని మాట వినుట. దేశమా 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 యెహోవా మాట వినుము. చూసారా, దేవుడు ఏం కోరుతున్నాడు? సాక్ష్యం ఎందుకు? మాట విననప్పుడే సాక్షులు కావాలి. మాట వింటే అన్ని సవ్యంగా సాగితే అసలు సాక్ష్యమే అక్కర్లేదు. దేవుని యొక్క మాట వింటే ఆయనకి మనమే సాక్షులుగా ఉంటాం. దేశమా 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 యెహోవా మాట వినుము. దేవుని మాట వినడానికి మనం సాక్షులుగా నియమించబడ్డాం. దేవుని మాట వినడానికే మనం ఈరోజు భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా ఉన్నాం. దేవుని మాట వినేవారుగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. అయితే అపోస్తలులు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు. వారు ఆయనకు సాక్షులై ఉన్నారు. వారు సాక్షులే కాదు, వాళ్ళు హతసాక్షులుగా మారారు. దేవర్ విట్నెసెస్ అండ్ బికమ్ మార్టియర్స్. హతసాక్షులుగా మారిపోయిన సంఘటన మనకు తెలుసు. అయితే ఇక్కడ అపోస్తల కార్యాల్లో చాలా సంగతులు ఉన్నాయి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందితేనే కానీ మీరు నాకు సాక్షులుగా ఉండలేరు అన్నాడు. అంటిల్ యు రిసీవ్ పవర్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి శక్తి పొందుట, పరలోకం నుండి దేవుని యొద్ద నుండి శక్తి పొందాలి, అప్పుడే మనం సాక్షులుగా ఉంటాము అంటున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. బూదిగంతముల వరకు సాక్షులు, యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతములలోను మరియు బూదిగంతముల వరకు సాక్షులు. ముఖ్యంగా యెరూషలేములు అంటే మనం ఉన్న స్థలంలో, యూదయ సమరయ ప్రాంతము అటు ఉత్తరాన సమరయ, దక్షిణాన యూదయ ప్రాంతం యెరూషలేముకు, అంటే చుట్టుపక్కల ప్రాంతాలు, ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో సాక్షులు. అలాగే బూదిగంతముల వరకు, సముద్రం వరకు, భూమి ఎంతవరకు ఉందో అంతవరకు సాక్షులుగా ఉంటారు అని 3 విషయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. అది ఎంత అద్భుతంగా నెరవేరిందంటే అపోస్తల కార్యాలను మనం పూర్తిగా ఆ 28 అధ్యాయాలను ధ్యానిస్తే తెలుస్తుంది. అందులో 3 భాగాలుగా ఉంది. ఆ 3 భాగాల్లో ఈ వాక్యము ఖచ్చితంగా నెరవేరిపోయింది. మొదటి అధ్యాయం నుండి మరి 8వ అధ్యాయం వరకు, అంటే మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ వర్స్ ఫ్రమ్ 1 to 8th chapter 4th verse, 8వ అధ్యాయం 4వ వచనం వరకు మొట్టమొదట ద విట్నెసెస్ ఇన్ జెరూసలేం. విట్నెస్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో సాక్ష్యం, మొదటి భాగం అది. అలాగే విట్నెస్ ఇన్ జూడియా అండ్ సమరయ 8 నుండి
8వ అధ్యాయం 5వ వచనం నుండి 12:25 వరకు, అంటే 12వ అధ్యాయం వరకు. 8 to 12 చాప్టర్స్. 8th చాప్టర్ 5th వర్స్, 8:5 నుండి 12:25 వరకు, అంటే 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చూస్తే మరి అపోస్తలులు యూదయ సమరయ ప్రాంతాలలో సాక్షులుగా ఉన్నారు. అది మనకు చాలా తేటగా లేఖనాల్లో ఆ 2వ భాగం కనబడుతుంది అపోస్తల కార్యాల్లో. ఇక 3వ భాగము భూదిగంతముల వరకు సాక్షులు. 13వ అధ్యాయం నుండి, అంటే పౌలు పరిచర్య 13వ అధ్యాయంలో ప్రారంభమైంది పరిచర్య. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు, 13 to 28 చాప్టర్స్, భూదిగంతముల వరకు సాక్షులు. చూసారా? విట్నెస్ ఇన్ జూడియా అండ్ సమరియా అండ్ విట్నెస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతం వరకు కూడా సాక్షులు. ఇది ఎలా సాధ్యం? మనమున్న స్థలంలోనే మనం ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండలేము. కానీ అపోస్తలులు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండగలిగారు. వారికి రాని భాష నేర్చుకొని ఆ ప్రాంతంలో సేవ చేయగలిగారంటే అనేక దేశాలు ప్రపంచంలోని ప్రతి మూలకు వెళ్ళారు వాళ్ళు. చూసారా? ఈ విధంగా అపోస్తలులు విస్తరించి పరిచర్య చేయడంలో వారికి ఉన్నది ఒకే ఒక ఆధారం ఏంటంటే వారు పైనుండి శక్తి పొందుకున్నారు. దే రిసీవ్డ్ పవర్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండాలన్నాడు. ఎందుకంటే నాకు మీరు సాక్షులుగా ఉండాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నాకు సాక్షులై ఉన్నారు. నా సాక్ష్యం మీరు పంచాలి, నా సాక్ష్యం మీరు సకల జనులకు తెలియజేయాలి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది అందుకే. కాబట్టి మీరు నా సాక్ష్యాన్ని ప్రతి జనానికి, నశించిపోతున్న ప్రజలకు నా సాక్ష్యం పంచుకోవాలి. మీ పని అదే. మిమ్మల్ని నేను ఏర్పరచుకున్న దానికోసమే. మీరు యెరూషలేములో సాక్షులుగా ఉండాలి, యూదయ సమరయలోనూ సాక్షులుగా ఉండాలి, అలాగే బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. యూదయ సమరయ దేశములో యందు సాక్ష్యము. చూసారా? తమ సొంత ప్రాంతంలోనే సాక్షులుగా ఉండడం కష్టం. సొంత ఇంట్లోనే చాలా మందికి సాక్ష్యం లేదు. ఒకే కుటుంబంలో ఉంటారు, వారు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారే తప్ప ఇతరులకు అనుకూలంగా ఉండరు. అది వాళ్ళ సాక్ష్యం. చాలాసార్లు మన కుటుంబాల్లో చూస్తాం, మనకు నచ్చినట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ విశ్వాసి అనేవాడు ఇతరులకు నచ్చినట్టు ఉండాలా. ఎవరికి వాళ్ళే నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. దేవుని బిడ్డలుగా ప్రభువుని యేసుక్రీస్తునందు ఆయన మనసు గలవారైతే తప్ప మీరు సాక్షులుగా ఉండలేరు. మీ సొంత ఆలోచనలు పక్కకు పెట్టండి, వాక్యానికి సరిపోయే సాక్ష్యం నిలబెట్టుకోండి. అది దేవుడు కోరుతున్నది. చూసారా? ఈరోజు మనం భూమి మీద ఆయనకు సాక్షులమై ఉన్నాం. ఆ రోజు అపోస్తలులు, ఆ తర్వాత సంఘకాల దూతలు, ఆ తర్వాత అనేక మంది 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు, ఈరోజు నువ్వు నేను, యు అండ్ ఐ, మీరు నేను ఒక సాక్షి అయి ఉన్నాం. మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు సాక్షులమై ఉన్నాం. ఆయన వాక్యాన్ని మోసుకుపోయి ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకములో జ్యోతుల వలె వెలుగుతున్నాం. వీఆర్ ద విట్నెసెస్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు మనం సాక్షులమై ఉన్నాం. అపోస్తలులు 12 మంది సాక్షులై ఉన్నారు. 12కు 12 మంది వారు సాక్షులై ఉన్నారు. తర్వాత వాళ్ళు హతసాక్షులైపోయారు. లూకా సువార్త 24:47 నుంచి 49 వరకు. పైనుండి శక్తి పొందుతారు మీరు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మరి వాగ్దానము మీరు స్వతంత్రించుకోబోతున్నారు అని చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం, 47. లూక్ 24:47. యెరూషలేమును మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పై నుండి శక్తి పొందుట. మనం పొందే శక్తి మన కుటుంబం నుంచి రాదు, మన సంఘము నుండి రాదు, మన సంఘ పెద్దల నుండి రాదు, బిషపుల నుండి రాదు, ఏ ప్రభుత్వము నుండి రాదు. ద పవర్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ద పవర్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుంచి మనకు శక్తి వస్తుంది. మనం పొందవలసింది దేవుని శక్తి. ఈరోజు మనము మరి భూమి మీద ఉన్నాం, కానీ ఒకరోజు పరలోకంలో ఉండబోతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే కూడా శక్తి పొంది ఉండాలి. ఈరోజు భూమి మీద సాక్షులుగా ఉండాలంటే శక్తి, ఆ రోజు ఎత్తబడాలంటే కూడా అదే శక్తి కావాలి. ద సేమ్ పవర్, సేమ్ అనాయింటింగ్ ఈజ్ రిక్వైర్డ్. మనము శక్తి పొందవలసిన వారమై ఉన్నాం. అపోస్తలులు సాక్షులై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలకు వాళ్ళు సాక్షులై ఉన్నారు. బౌత్ డెత్ అండ్ రిజరెక్షన్ అండ్ హిజ్ మినిస్ట్రీ, ఆయన పరిచర్యకు వాళ్ళు సాక్షులై ఉన్నారు. అంతేకాదు వారు తమ పరిచర్యలో 5వ అధ్యాయం 32వ వచనం, Acts 5:32.
దే కన్ఫెస్డ్ దేర్ విట్నెస్. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. దేవుని యొక్క కార్యాలకు మేము సాక్షులం. వీఆర్ ద ఐ విట్నెసెస్. ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అపోస్తలులు. కాబట్టి ఈ అపోస్తలులు అనుభవించిన ప్రతిదీ కూడా వారు తాకింది, వారు చూసింది, వారు విన్నది, వారు అనుభవించింది అపోస్తల కార్యాల్లో మనకు కనబడుతుంది. 3 భాగాల్లో, యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతములలోను, ఇక బూదిగంతముల వరకు వాళ్ళు ఎలాగా సాక్షులై ఉన్నారో, వారు ఎటువంటి శక్తి పొందుకున్నారో మనకు తెలుసు. దే ఆల్ రిసీవ్డ్ హోలీ గోస్ట్. పెంతెకోస్తు దినమున వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే వారు శక్తి పొందారో, వారు దేవుని శక్తి పొందుకున్నారు, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నారో, ఆ రోజు నుంచి వారు సాక్షులుగా ధైర్యంగా నిలబడగలిగారు. పరిశుద్ధాత్మను పొందిన వారు గొప్ప శక్తి చేత నింపబడుతున్నారు. వారి ధైర్యమే వేరుగా ఉంటుంది. మేము సాక్షులము అంటున్నారు అపోస్తలులు. ఎస్, వీఆర్ ద విట్నెసెస్. ఈరోజు నేను ఆ మాట చెప్పగలగాలి. నేను ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షిని అని చెప్పగలిగిన రోజు నీలో వాక్యం నెరవేరితే అలా చెప్పగలవు. నువ్వు వాక్యం నెరవేర్చినప్పుడే ఆ మాట చెప్పగలవు. ఏదో నేను సాక్షిని, నేను కూడా క్రైస్తవుని అంటే కాదు. క్రైస్తవుడు కాదు దేవుడికి కావాల్సింది, సాక్షి క్రైస్తవుడు కావాలి. ఏ విట్నెస్ Christian with a testimony, with a witness. False witnesses at Jesus Christ and Stephen's interrogation, Stephen's execution. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తును కూడా తీర్పు తీర్చేటప్పుడు అబద్ధ సాక్షులను తెచ్చిపెట్టారు. స్టెఫన్ను తీర్పు తీర్చేటప్పుడు కూడా రాళ్లతో కొట్టించడానికి ఆయనను కూడా అబద్ధ సాక్షులను తీసుకొచ్చి పెట్టారు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 13వ వచనంలో అనేక అబద్ధ సాక్షులను తీసుకొచ్చి పెట్టారు స్టెఫన్ కోసం, ఆయన మీద నేరారోపణ చేయడానికి. 6:13, 6:13, Acts 6:13. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులు నిలబెట్టిరి. వారు, ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. స్టెఫను మాట్లాడింది వారికి విరోధం అనిపించింది, కానీ నిజానికి స్టెఫను సత్యం పలికాడు. హీ స్పోక్ ద ట్రూత్. మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కనుక కొత్త నిబంధన, ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధన ప్రారంభించాడు కనుక పాత నిబంధన సంగతులు పక్కకు పెట్టేసి కొత్త నిబంధన సంగతులను ఆయన ముందుకు తెచ్చాడు. వాటినే స్టెఫను బోధించినప్పుడు అతడు అబద్ధ బోధకుడు అయిపోయాడు. నిజానికి వాళ్ళు అబద్ధ సాక్షులు తీసుకొచ్చారు. వాళ్ళు అబద్ధ బోధకులై ఉన్నారు, అబద్ధమును బోధించేవారు. యేసుక్రీస్తును గురించిన బోధ సత్యమైన బోధ. యేసే క్రీస్తు అని వాళ్ళు బోధించారు. యేసే క్రీస్తు అంటే యేసే దేవుడని వారు బోధించిన బోధ వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కానందువల్ల వారి అపోస్తలుల బోధనే వారు అబద్ధ బోధగా చిత్రీకరించారు. నిజమైన బోధను ఈరోజు ప్రజలు చాలామంది అబద్ధ బోధగా అనుకొని వాళ్ళు నష్టపోతున్నారు, నశించిపోతున్నారు. సత్యమైన బోధ అపోస్తలుల బోధ. అపోస్తలులు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్నారు. ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ విట్నెసెస్. ఫాల్స్ టీచింగ్ అండ్ ఫాల్స్ విట్నెసింగ్. ఫాల్స్ టీచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ విట్నెసింగ్. అబద్ధం బోధించడం అంటేనే అబద్ధ సాక్ష్యం పలకడం. సత్యం బోధించడం నిజమైన సాక్ష్యం. ఫాల్స్ విట్నెస్ అనేది అబద్ధ సాక్ష్యం. ద ట్రూ విట్నెసెస్ అండ్ ఫాల్స్ విట్నెసెస్. నిజమైన సాక్షులు నిజమే బోధిస్తారు. అపోస్తలులు బోధించిన బోధ బోధిస్తారు. అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమేమి బోధించాడో అదే బోధ ఈరోజు కంటిన్యూ కావాలి. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందును అన్నాడు. మధ్యలో మారడానికి వీల్లేదు. ఒక పునాది వేయబడింది, వేరొక పునాది వేయడానికి వీల్లేదు. అదే అపోస్తలులు వేసిన పునాది. ఎఫెసీ 2:20లో అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తును దేవుడిగా ప్రజెంట్ చేసే పునాది అది. అవును, ఆయన మానవుడే, కానీ దేవుడు ఆయన. గాడ్ అండ్ మ్యాన్. దేవుడు మానవుడుగా ఆయన మంది మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. 1 పేతురు 2:1లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. ఆ రోజే ఉన్నారు. ఇక ఈరోజు ఎంతమంది అయ్యారో మీరు ఆలోచించండి. ప్రతి డినామినేషన్లో అబద్ధ బోధలు కొనసాగుతున్నాయి. సత్యం అనేది లేకుండా పోయింది. సంఘము డినామినేషన్కి ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడే అబద్ధ బోధలు ప్రారంభమైనాయి. అసలు డినామినేషనే మానవ కల్పిత సిద్ధాంతమై ఉన్నది. దాన్ని మీరు గమనించగలరా? మీరు చూడగలిగే కన్నులు దేవుడు మీకు ఇచ్చాడా? ఇస్తే మీరు దాన్ని లోతుగా చూడండి. దేవుని చిత్తము కాని ఏదైనా మీరు వదిలిపెట్టాల్సిందే. అది నిజమైతే తప్పకుండా మీరు అంగీకరించాల్సిందే. ఏదైనా అబద్ధమైతే వెంటనే విడిచిపెట్టాలి. ఎందుకంటే అది నిన్ను నరకాన్ని పోనిస్తుంది, పరలోకం పోనివ్వదు. అది ప్రమాదం. 1 John 4:1, 1 యోహాను 4:1లో అబద్ధ బోధకుల గురించి కూడా
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అబద్ధ బోధలు లేఖనానికి సరిపోవాలి. నీ ఆలోచనకు కాదు, బైబిల్ పండితుల ఆలోచనకు కాదు, లేఖనానికి సరిపోవాలి. చూసారా, బైబిల్ పండితులు మరి వాళ్ళకు తెలిసింది వాళ్ళు బోధిస్తున్నారు, కానీ బైబిల్ ఏం బోధిస్తుందో అందరికీ అర్థం కావాలంటే అది ప్రత్యక్షత కావాలి. ఇట్ రిక్వైర్స్ రెవల్యూషన్. అంతే, ప్రత్యక్షత లేకపోతే నీవు దాన్ని కరెక్ట్గా బోధించలేవు. ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు అపోస్తలులు, అబద్ధపు బోధకులు, అబద్ధపు నిందలు మోసేవారు, నిందలు వేసేవారు, అక్యూజర్స్. అలాగే ఫాల్స్ బ్రదరన్, అబద్ధ సహోదరులు, ఫాల్స్ విట్నెసెస్, అబద్ధ సాక్షులు. వీళ్ళందరూ బైబిల్లో ఉన్నారు, వాళ్ళ గురించి రాయబడింది. అబద్ధ సహోదరులు ఉన్నారు, సహోదరులే కానీ అబద్ధ సహోదరులు. చూసారా, ఫాల్స్ విట్నెసెస్, అబద్ధ సాక్షులు, ఫాల్స్ అక్యూజర్స్, అనవసరంగా నిందలు మోపేవారు మన చుట్టే ఉంటారు వాళ్ళు. ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులు లెక్కలేనంత మంది. అబద్ధపు అపోస్తలులు, ఎఫెసు సంఘ కాలంలోని అపోస్తలులు కాకయ్య తామ అపోస్తలులు అని వారు గుర్తుపట్టిన వారు అపోస్తలులు. అయితే అపోస్తలు కాని వారు కూడా తామ అపోస్తలులమని చలామణి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు ఈ రోజు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఒక నిజ ప్రవక్తను అబద్ధ ప్రవక్త అనుకోవడం, అబద్ధ ప్రవక్తలను నిజమైన ప్రవక్తలు అనుకోవడం. ఆ రోజు ఆహాబు దగ్గర ఉన్న 400 మంది అబద్ధ ప్రవక్తలు ఒక మీకాయా వంటి ఒక నిజ ప్రవక్తతో మనం ఈరోజు పోల్చినప్పుడు, ఒక నిజ ప్రవక్త ఉంటే 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఒక నిజమైన విలియం బ్రెన్హాం వర్తమానికుడు ఉంటే అనేక మంది అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. అందులో మీరు లేఖనాలు పరిశోధిస్తే మీకు అర్థమవుతుంది. ఆ రోజు మీకాయా ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. నిజానికి ఒక నిజ ప్రవక్త ఆయన. ఉన్నట్టు బోధించిన వాడు కనుక ఒక నిజమైన ప్రవక్త. దేవుడు ఆయనకు ఏం బయలుపరిచాడో అవే నెరవేర్చాడు, ఒక్కటి కూడా తప్పిపోలేదు. అదే అబద్ధ ప్రవక్తలు 400 మంది ప్రవచించింది ఏది నిజం కాలేదు. వాళ్ళు ప్రవచించారు కానీ అది నిజం కాలేదు. అది ఎంతో భేదం ఉంది చూడండి. అపోస్తల కార్యాలలో మరి మనం ఈరోజు అనేకమైన సంగతులు చూడాలి. 3 భాగాలుగా ఉన్నటువంటి అపోస్తల కార్యాలు, 3 పార్ట్స్. మొదటిది యెరూషలేములో సాక్షులుగా ఉండడం, రెండవది యూదయ సమరయ ప్రాంతములలో సాక్షులు, ఇక మూడవది బూదిగంతముల వరకు సాక్షులు. అపోస్తల కార్యాలు ముఖ్యంగా 2 ముఖ్యమైన క్యారెక్టర్స్ కనబడతాయి. 12 అధ్యాయాల వరకు చూస్తే పేతురు యొక్క పరిచర్య, 13 నుండి 28 వరకు పౌలు యొక్క పరిచర్య కనబడుతుంది. 2 మెయిన్ క్యారెక్టర్స్, గొప్పగా పరిచర్య చేసిన వారిలో పౌలు, మరి ఇటు పేతురు. అంటే మొట్టమొదలు పేతురు, ఆ తర్వాత పౌలు. ఫస్ట్ 12 చాప్టర్స్ బిలాంగ్స్ టు పీటర్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ 13 to 28 బిలాంగ్స్ టు పాల్స్ మినిస్ట్రీ. ఇక మధ్యలో చాలామంది ఉన్నారు, కానీ మెయిన్ సూపర్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు, సంఘాన్ని నడిపించిన వారు. పేతురు మరి యూదులకైతే, పౌలు అన్యజనులకు. చూసారా, దేవుడు ఎక్కడ అన్యాయం చేయలేదు. ఇటు అన్యజనులకును ఇటు యూదులకును సమన్యాయం ప్రకటించాడు. ఇంకా అన్యజనులకి ఎక్కువ బోధ చేసే పౌలును నియమించాడు. చూసారా, దేవుని యొక్క కృప. అయితే ఈరోజు అపోస్తలులు బోధించినటువంటి ఆ బోధ సత్యమైన బోధ. సత్యమైన బోధ ఈరోజు మనకు కావాలి. సత్యమైన బోధ మాత్రమే మనము అనుభవించాలి, అనుసరించాలి. ఎందుకంటే సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. యోహాను సువార్త 8:31-32 జాన్ 8:31-32. సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. జాన్ 17:17 సత్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సత్య వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి. అది దేవుడు కోరుతున్నది. ఎంతమంది అయితే ప్రతిష్ఠింపబడ్డారో వారు ధన్యులు. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడే ధన్యుడు. ఎందుకంటే అది లేఖనం చెబుతుంది కనుక. మీకు సత్యం అనేది తెలియకపోతే అందులో మీరు ప్రతిష్ఠింపబడడం కూడా కష్టమే. మొదటి 2, 3 భాగాలు చూసినప్పుడు అపోస్తలుల యొక్క పరిచర్యను మనం గమనిద్దాం. వారు సాక్షులుగా ఎలా జీవించగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడు వారు సాక్షులయ్యారు. అప్పటి వరకు పేతురును చూడండి, యేసు ఎవరో నేను ఎరగనని చాలాసార్లు బొంకినట్టుగా రాయబడింది. 3 సార్లు, ఒకసారి అయితే 3 సార్లు బొంకాడు. అంతేకాదు అనేక సందర్భాల్లో వాళ్ళు తమ సొంత వృత్తులకు తిరిగి వెళ్ళిపోయారు. రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళీ వాళ్ళను వెంబడించి వారిని దారిలో ఉంచి మళ్ళీ ఆయన తన మహిమలు చూపి, తన ప్రభావం చూపి, తన యందు విశ్వాసం ఉంచున్నట్లు వారికి అద్భుతాలు సూచక్రియలు చేసి ఒక 40 రోజులు వారితో కూడా ఉండి వారిని తిరిగి సాక్షులుగా నియమించాడు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినం వచ్చిందో, పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆ రోజు నుంచి వారు శక్తి పొందుకున్నారు. శక్తి పొందిన వారు
ఇక సాక్షులుగా మిగిలారు. దే బికమ్ విట్నెసెస్. వారు సాక్షులై ఉన్నారని బైబిల్ చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, సత్యమును బోధించడం వాళ్ళ పని. యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వడం వారి పని. వారు చేసినటువంటి మినిస్ట్రీ చూస్తే అద్భుతాలు, సూచక్రియలు, దయాలు వెలగొట్టడం, రోగులను స్వస్థపరచడం, అనేక చనిపోయిన వారిని లేపడం, ఇది వాళ్ళు చేసినటువంటి కార్యం. ద మిరకల్స్ అండ్ వండర్, సూపర్ న్యాచురల్ సైన్స్, ఇది అపోస్తలుల బోధ. ఇదే చివరి వరకు కొనసాగాలి. ఇదే శక్తి సంఘములో రిపీట్ అవ్వాలి. ప్రతి సంఘకాలంలో ఇది జరగడం మొదలుపెట్టింది అన్నయ్య. అయితే కొంతమందికి మాత్రమే ఇవి జరగడం చూస్తాం, ఎందుకంటే అందరూ నమ్మడం లేదు కనుక. అంతేకాదు, వీటితో పాటు వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించారు, భోజనానికి కష్టపడ్డారు, కరువు, మరి అనేక హింసలు యూదుల వలన, అన్యజనుల వలన, ఏ ప్రాంతంలో చూసినా అనేక శ్రమలు. వాటన్నిటిని కేవలం పరిశుద్ధాత్మతో, శక్తితో నింపబడ్డారు కనుక వాటిని జయించగలిగారు. వాటిని జయించడానికి వారికి కావలసింది శక్తి. అనేక శాస్త్రుల పరిచయాల నుంచి వారు శ్రమలు అనుభవించారు, యూదుల నుంచి లెక్కలేనని శ్రమలు. ఆ విధంగా వారు దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే పొందుకున్నారో వారు సాక్షులయ్యారు. అప్పటి వరకు వాళ్ళు సాక్షులుగా ఉండలేకపోయారు. దే కెనాట్ బి విట్నెస్. ఇవి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 3 విధాలుగా, అంటే యెరూషలేములోను, యూదయ సమరయ పట్టణములలోను, బూదిగంతముల వరకు, యూదయ ప్రాంతములోను, అలాగే సమరయ ప్రాంతంలో ఫిలిప్పు సేవ చేస్తున్నప్పుడు ఆ సమరయ పట్టణం మొత్తం రక్షణ పొందింది. అందరూ పట్టణమంతా మిగుల సంతోషించని రాయబడింది. చూసారా, అపోస్తలుల బోధలో అద్భుతమైన శక్తి. ఆ శక్తే వారి సాక్ష్యం. వారు కలిగి ఉన్న శక్తి వారి సాక్ష్యమే. వారి సాక్ష్యం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి శక్తి. ఈరోజు ప్రపంచంలో చూస్తే మరి కష్టాలు, శ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కోవిడ్ పేరు మీద అనేక మరణాలు. ఇక ముందు భవిష్యత్తు ఇంకా డేంజర్గా ఉండబోతుందని తెలియజేస్తున్నారు డాక్టర్స్. ముఖ్యంగా వాళ్ళకి అనుభవంతో చెప్తున్నారు. ఎవరు బయటికి రావద్దు, ఇళ్లలో ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తున్నారు. చూసారా, విశ్వాసం ద్వారా మరి ఆ రోజు లోకమంతా తిరిగి సేవ చేశారు. ఈరోజు కనీసం ఒక సంఘంలో ఆరాధన జరిగించడానికి కూడా అవకాశం లేని వాతావరణం ఇప్పుడు భయం వెంటాడుతుంది. విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? తెగులు ఉన్నప్పుడు, లోకములో తెగులు కనుక, బయట తెగులు కనుక ఉంటే నీవు లోపలికి వెళ్ళి తలుపేసుకోమని, ఉగ్రత తీరిపోవరకు కొంచెం కాలం దాగి ఉండమన్న మాట, అది ర్యాప్చర్కి సంబంధించిన మాట. అలాగే అంతకంటే ముందు ఆ రోజు ఐగుప్తులో తెగులు వచ్చినప్పుడు వాళ్ళు తలుపేసుకొని లోపల ఉండమన్నాడు దేవుడు. చూసారా, ఉగ్రత లోకం మీద నడుస్తుంది. మనుషుల యొక్క పాపానికి శిక్ష కొనసాగుతుంది. గాడ్స్ జడ్జ్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. దేవుని యొక్క తీర్పులు లోకం మీదకి వచ్చేసాయి. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా భద్రంగా ప్రభు యొక్క శక్తి కొరకు లోపల ఇంట్లో ఉన్నా సరే మీరు సాధ్యమైనంత వరకు మరి శక్తి పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈ సమయం శక్తి పొందడానికి ఇచ్చాడేమో. అవును, ఎస్, గాడ్ హెస్ గివెన్ us దిస్ టైమ్ టు రిసీవ్ పవర్. భోజనం యొక్క ఆలోచన, చింత, ఈ తిండి, ఈ వీటి ఆలోచన కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు. కాబట్టి మనం పైనున్న వాటిని వెతుకుదాం. అపోస్తలుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇంకా దే బిలీవ్డ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం శక్తిని, వారు పునరుత్థానాన్ని నమ్మారు. వారు ఒకరి యందు ఒకరు నమ్మకం ఉంచారు. దే బిలీవ్డ్ వన్ అనదర్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. ఈరోజు సంఘాల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం లేనట్టుగా జీవించడం వల్ల వారి మీద నమ్మకం పోతుంది. నువ్వు నమ్మకంగా ఉంటే తప్పకుండా నీ మీద నమ్మకం ఉంటుంది, నిన్ను నమ్ముతారు మనుషులు. ప్రవక్తను దేవుడేమన్నాడు? నీవు నీ యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకుంటే నీ ద్వారా గొప్ప సేవ జరుగుతుంది అన్నాడు. నమ్మకత్వం మనం సంపాదించవలసిన వారమై ఉన్నాం. అలాగే దే బిలీవ్డ్ ఇన్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దే బిలీవ్డ్ ఇన్ గాడ్స్ లీడింగ్. దేవుని యొక్క నడిపింపు మీద వాళ్ళు ఆధారపడ్డారు. ఎప్పుడు కూడా దేవుని నడిపింపు మీదనే. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా వారిని నడిపిస్తున్నాడు. ఆత్మస్వరూపిగా వారిని నడిపించడం వాళ్ళు ఆధారపడ్డారు. అలాగే మరి చర్చ్ రిసీవ్డ్ పవర్. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, అంటే దే రిసీవ్డ్ పవర్, దే రిసీవ్డ్ హోలీ గోస్ట్. అలాగే ఆయన కొరకు సాక్షులుగా నిలబడ్డారు. ద చర్చ్ విట్నెస్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు సాక్షులుగా సంఘము కూడా సాక్షులుగా నిలబడ్డారు. అలాగే సంఘము ఆత్మచేత నడిపించబడింది. నాట్ బై సైట్, బై ఫెయిత్. మరి వెలిచూపు వలన కాక విశ్వాసం చేత వాళ్ళు నడిచారు, ఆత్మచేత నడిపించబడ్డారు. అలాగే దే హీల్ ద సిక్ అండ్ రైజ్ ద డెడ్. మెనీ సైన్స్ అండ్ వండర్స్. అనేక అద్భుతాలు, సూచక్రియల ద్వారా
వారు పరిచర్య చేశారు అపోస్తలులు. అందుకే వారు సాక్షులుగా ఉండగలిగారు. వాళ్ళు చేసిన పరిచర్య వారికి సాక్ష్యాన్ని నిలబెట్టింది. అలాగే దే షేర్డ్ దేర్ ప్రాపర్టీస్ ఈచ్ అదర్. దేవునికి మహిమ కలుగునుగా. వారు తమ ఆస్తులు పంచుకున్నారు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలుల కాలము నాడు ఆస్తులు అపోస్తలుల పాదాల దగ్గర ఉంచబడ్డాయి. ప్రతివాడు కూడా తనది కాదు అనుకోలేదు, తనది అనుకోలేదు. అంటే ఏది వారికి ఉన్న ఆస్తులన్నీ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంటే వారి విశ్వాసం ఎంత గొప్పది. అసలు ఈరోజు ఆ పని మనం ఒక్కరమైనా చేయగలమా? చూసారా? మరి అంతేకాదు, అననీయ సఫీరా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కూడా. భూమి తమదే, అమ్మిన వెల ఎంతో అంతే. ఒకవేళ అయ్యా మేము మరి ఇంత ఇవ్వలేము, ఇంత ఇస్తామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. అలా చెప్పకుండా వారు ఇంతకే అమ్మామని అబద్ధ సాక్ష్యం పలికారు. సంఘములో ఉంటూ అబద్ధ సాక్ష్యం. చూసారా? వాళ్ళు చేయవలసింది చేయకుండా ఆగిపోయారు. డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతారు చాలామంది. డబ్బులు అనగానే అది దేవుని సంబంధమైంది అనుకోవడం లేదు. మనుషుల సంబంధమైంది అనుకుంటున్నారు. అననీయ సఫీరా లాంటి వాళ్ళు చాలామంది సంఘాల్లో ఉన్నారు. చూసారా? అందుకే దేవుడు మరి వాళ్ళని ఏం చేశాడు? వెంటనే అననీయ సఫీరాలను అంతమొందించాడు. పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము అననీయ సఫీరా మీదకి మరణాన్ని, జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పును తీసుకొచ్చేసింది. ఎస్, అపోస్తలులు మరి అననీయ సఫీరాల యొక్క తీర్పును వాళ్ళు చూడగలిగారు. వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ దురదృష్టం అలా ఉంది. వాళ్ళ పరిస్థితి అలాగా మారిపోయింది. ఎందుకంటే వారు ఆత్మకు విరోధంగా ప్రవర్తించినందువలన. పరిశుద్ధాత్మతో విత్ ఫుల్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మతో శక్తితో వారు నింపబడ్డారు. వారు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడమే కాకుండా ఆ శక్తిని ప్రజల మధ్య రుజువు చేశారు. దే డిమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ హోలీ గోస్ట్ అమాంగ్ జెంటైల్స్. అన్ని జనుల మధ్య దేవుని యొక్క శక్తిని రుజువు చేయడం, వారు ముందుకు సాగడం, వారు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, సూచక్రియలే. మరి ఈరోజు ఆ కార్యాలు ఏవి? ఆ వర్తమానంలో ఉన్న వారి లోపల కూడా ఆ కార్యాలు కనబడాలి. నువ్వు వర్తమానంలో ఉన్నది నిజమే కావచ్చు, కానీ నీలో కార్యాలేవి? ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు ఎక్కడికి పోయినట్టు, ఏమైపోయినట్టు? దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఒకవేళ అలాంటి జరగకపోతే అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే అద్భుతాలు జరగాల. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్య రుజువు చేయబడాలి. దేవునికి మహిమ. ఆ విధంగా మరి అపోస్తలుల కాలం నాడు జరిగినటువంటి పరిచర్యను ఈరోజు మనం కలిగి ఉండాలి. ఒక సాక్షిగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రత్యేకమైన రీతిలో నడవాలి. అది ప్రవక్త అంటున్నాడు. నీవు కనుక ఒక సాక్షిగా ఉండాలనుకుంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు నడవాలి. నిన్ను ప్రజలు నమ్మాలి. నీ వల్ల ఏ ట్రబుల్ రాకూడదు. నిన్ను బట్టి ఎవరికి ఏ ట్రబుల్ రావద్దు. దట్స్ ఆల్. నీతిమంతుల మీద నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ నీతిమంతులైతే నింద వేసేవాళ్ళే ఎవరు ఉండరు. దట్ ఈజ్ వాట్ వీ నీడ్ టుడే. ఈరోజు సంఘములు అది కావాలి. పాత నిబంధనలో ఒక సాక్షిగా ఉండడానికి, ఒక యాజకుడిగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎలా ఉండాలో తెలుసా? నిర్గమకాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఎక్సోడస్ 40 వర్స్ నెంబర్ 13. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతనిని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి, వారు నాకు యాజకులౌటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును. అలా ఉండునా నేను? అభిషేకము చేయము అన్నాడు. యాజకత్వము ఒక సాక్షి జీవితం. దాని కొరకు అభిషేకం కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ అభిషేకం పొందాలి. నీవు నేను పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే సాక్షులుగా ఉండగలుగుతాం. అభిషేకమే మన జీవితాన్ని మార్చేస్తుంది. విశ్వాసికి అభిషేకం కావాలి. యాజకులకే కాదు, అపోస్తలులకే కాదు, సేవకులకే కాదు, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అదే అభిషేకం. నమ్మిన రోజే పరిశుద్ధాత్మను పొందామనే వాళ్ళు తప్పుడు సాక్ష్యం కలిగి ఉన్నారు. అలాగైతే అపోస్తలుడు నమ్మలేదా? నమ్మారు, కానీ ఆ రోజు పొందుకోలేదు. వాళ్ళు పెంతెకొస్తు దినమును పొందారు. చూసారా? ఆ తర్వాత కూడా అనేకులు మరి వెంటనే పరిశుద్ధాత్మను పొందిన దాఖలాలు అన్ని చోట్ల లేవు.
బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మను పొందిన అనుభవాలు కావు. పరిశుద్ధాత్మను పొందుట అనేది అది శాంక్టిఫికేషన్తో మొదలవుతుంది, శుద్ధీకరణతో మొదలవుతుంది. నీ జీవితంలో శుద్ధీకరణ అన్నీ సరి చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నువ్వు సరి చేసుకొని కరెక్షన్ కిందకి వస్తావో, అప్పుడు ఆత్మ యొక్క కార్యాలు నీలో కనబడతాయి. ఆత్మ నీలో ప్రవేశించి నిన్ను ఒక సాక్షిగా నిలబెడుతుంది. సో ఇది మనం చేసే పని కాదు, అది దేవుని ఆత్మ చేసే పని. దేవుని ఆత్మకు అనుకూలమైన వాతావరణం మనలో కనబడాలి. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యాజకులగునట్లు వారిని అభిషేకించము. అవును, పరిశుద్ధాత్మ అభిషేకం దేవునికి మనల్ని సాక్షులుగా నిలబెడుతుంది. స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. టుడే మరి మనము ప్రభువుని యేసుక్రీస్తు యొక్క సాక్షులమై ఉన్నాము, శక్తి యొక్క సాక్షులమై ఉన్నాము. వీఆర్ ద విట్నెసెస్ టు దట్ పవర్. శక్తికి సాక్షులం. వాట్ పవర్? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. We are the witnesses of the Holy Ghost. We are witnesses of the power of Holy Ghost. పరిశుద్ధాత్మకు, శక్తికి మనం సాక్షులమై ఉన్నాం. అంటే మీరు ఈ శక్తి యొక్క సాక్షులయ్యుద్దురు అని ప్రభు చెప్పాడు. ప్రవక్త అంటున్నాడు, మీరు శక్తి యొక్క సాక్షులు. యు ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ ద పవర్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి సాక్ష్యం ఇస్తుంది. చూసారా, మన సాక్ష్యాన్ని కాపాడేది పరిశుద్ధాత్మయే, అనగా దేవుని యొక్క ఆత్మ. ఆ రోజు ఫిలిప్పు సమరయలో సాక్షిగా నిలబడ్డాడు. గొప్ప అద్భుతాలు, సూచక్రియలు జరిగాయి. ఈ బికమ్ ఏ విట్నెస్. స్టెఫను యెరూషలేములో సాక్షిగా నిలబడ్డాడు. చూసారా, రాళ్లతో కొట్టబడ్డా సరే చలించలేదు, కదలలేదు. పైనున్న వాటినే వెతికాడు. పరలోకపు సింహాసనమే చూశాడు తప్ప ఆయన మనుష్యుల వైపు చూడలేదు. అది సాక్షి అంటే. పేతురు చూడండి, యూదయ సమరయ ప్రాంతములలో సాక్షిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మరి మనుషుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంతేకాదు, పేతురు నీడబడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, నీడబడితేనే శక్తి పొందారు, నీడబడితేనే అద్భుతాలు సూచక్రియలు జరిగాయి, దయ్యాలు వెళ్ళిపోయి రోగులు స్వస్థత పొందారు. నీడ, షాడో ఆఫ్ పీటర్, పేతురు యొక్క నీడ అద్భుతాలు చేసింది. ఆ నీడ పరిశుద్ధాత్మ యొక్క నీడ. ఇట్ వాజ్ ద షాడో ఆఫ్ ద హోలీ గోస్ట్. పేతురే కనబడుతున్నాడు, కానీ దాని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? దేవుని శక్తి. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఆత్మ. అలాగే పౌలు ఉన్నాడు, భూదిగంతముల వరకు వెళ్ళాడు. అనేక యూరోపియన్ దేశాల్లో సేవ చేశాడు ఆయన. పౌలు భూదిగంతముల, సముద్ర దిగంతముల వరకు వెళ్ళినట్టు రాయబడింది. మరి యెరూషలేము నుండి ఆయన రోమా ప్రయాణం చేసి దాదాపు 3000 కిలోమీటర్ల ప్రయాణం, సముద్ర ప్రయాణం. ఆ తర్వాత స్పెయిన్కు ప్రయాణమే వెళ్ళాడు. మొత్తం మరి 5 సువార్త దండయాత్రలు దాదాపుగా మనకు కనబడతాయి. 3 సువార్త దండయాత్రలు, 4 రోమా ప్రయాణము, 5 స్పెయిన్ ప్రయాణము. ఇవన్నీ కూడా ఆయనను సాక్షిగా నిలబెట్టాయి. ప్రభు అన్నాడు పౌలును, నేను నా కొరకు సాక్షిగా ఇతన్ని వాడుకుంటాను. అననీయ, నీ వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడ ఎలా సాక్షిగా నిలబెట్టాలో నాకు తెలుసు, నీ వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. పౌలు రక్షణ పొందింది. అలాగే పౌలు రక్షణ పొందిన రోజు మరి ఆయన సాక్షిగా ఎన్నుకోబడ్డాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, మరి ప్రభువుని యేసుక్రీస్తు చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నేను మీకు ఏ సంగతులు బోధించాను. మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇవ్వండి, ఆ నామములోనికి బాప్తిసం ఇవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు నామములో బాప్తిసం ఇచ్చి ఆ నామాన్ని ప్రతిష్ఠించి ఆ నామములోనికి ప్రజల్ని తీసుకొచ్చారు. ఇది సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. సదాకాలం. చూసారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి, నేను మీతోనే ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, ద లార్డ్ ఈజ్ విత్ అస్ టుడే. ఈ రోజుకు దేవుడు మనతో ఉన్నాడు. మనం పొందే ప్రతి అద్భుతం ఆయన యొద్ద నుంచి వస్తున్నది. మనం అనుభవిస్తున్న ప్రతి మేలు కూడా ఆయన బిడ్డలుగా మనం ఆయన రక్తం కింద ఉన్నాం, ఆయన ఆత్మలో ఉన్నాం, ఆయన వాక్యం మన నోట ఉన్నది, ఆయన అభిషేకం మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమును గురించి సాక్షిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఏమన్నాడు? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టాను అన్నాడు. మరి మనం ఎందుకు పుట్టాం? మనం కూడా అదే పనిలో ఉన్నాం. క్రీస్తు యేసునందు తిరిగి ఎందుకు జన్మించాం? వీఆర్ బోర్న్ అగైన్ టు విట్నెస్ ద ట్రూత్. యేసుక్రీస్తే దేవుడు ప్రభు అని, దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు నామమున బాప్తిసం అని, అంత్యకాల వర్తమానం ఉన్నదని, అంత్యకాల వర్తమానం రుజువులతో శక్తితో రుజువు చేయబడిందని, ఈ గడియ వర్తమానం ఉన్నదని సాక్ష్యం ఇచ్చే సత్యవాక్య సాక్షులు కావాలి. ఈరోజు ఏదో నోటి మాటలు గాలి మాటలు చెప్తే కాదు. సత్యవాక్యం బోధిస్తేనే అది సాక్ష్యం, లేకపోతే అది అబద్ధ సాక్ష్యం. అబద్ధ సాక్ష్యం ఎప్పుడు కూడా జయం పొందదు. చూడండి, నీ ఉన్న చోట సత్యమును గురించి సాక్షిగా కనబడాలి.
నువ్వు ఎక్కడుంటే అక్కడ సత్యానికి నువ్వు సాక్షివై ఉండాలి. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చేవారే దేవుని సాక్షులు, దేవుని కొరకు జీవించేవారు. అయితే ఈరోజు మరి హూ ఈజ్ ఏ బిలీవర్ ఇన్ ద చర్చ్, హూ ఈజ్ ఏ ట్రూ బిలీవర్ ఇన్ ద చర్చ్? సంఘములో ఒక నిజమైన విశ్వాసి ఎలా గుర్తుపట్టగలం మనం? హౌ కెన్ యూ ఐడెంటిఫై హిమ్ యాజ్ ఏ బిలీవర్, ట్రూ బిలీవర్? నిజమైన విశ్వాసి యొక్క గుణలక్షణాలు లేఖనాల్లో మనం చూడవచ్చు. నిజమైన విశ్వాసి ఇప్పుడు కూడా వాక్యం మీద ఆధారపడి ఉంటాడు. వాక్యం నెరవేర్చడానికి ఏమైనా చేస్తాడు. ఈ స్టాండ్స్ ఆన్ ద వర్డ్. అలాగే మరి నిజమైన విశ్వాసి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు. సంఘముని గురించినటువంటి బాధ్యత, సంఘం మందిరం కావచ్చు, సంఘం యొక్క నిర్మాణం కావచ్చు, సంఘం యొక్క ప్రజలు కావచ్చు, సంఘ కార్యక్రమాలు కావచ్చు, అది పరిచర్య ధర్మం కావచ్చు, లేదా మరి సేవకులకు సేవ చేయడం కావచ్చు, దేవునికి సేవ చేయడం కావచ్చు, తోటి విశ్వాసులకు సేవ చేయడం కావచ్చు, మందిర పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగిన వారు కావాలి. నీ ఇంటి గురించి నీకు బాధ్యత ఉంటుంది చూడండి. అలాగే దేవుని ఇంటి గురించి కూడా నీకు బాధ్యత ఉండాలి. సంఘ కాపరి ఒక్కడే బాధ్యత తీసుకుంటాడు, ఆయన ఒక్కడే రెంట్లు కట్టుకుంటాడు, ఆయన ఒక్కడే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, నాకు ఏ సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎంతమందో. చూసారా, ఎంత అన్యాయం కదా. ప్రపంచంలో ఇలా జరిగితే కుదరదు కదా. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరు నిజమైన సాక్షులుగా ఉండాలంటే సంఘ బాధ్యత మీరు చేపట్టాలి. యు మస్ట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్, బర్డెన్ ఆఫ్ ద చర్చ్. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఫీల్ కావాలి. మనకు బాధ్యత లేదు అని అంటే నువ్వు మరి విశ్వాసి ఎలాగవుతావు? నీకు బాధ్యత లేనప్పుడు నువ్వు విశ్వాసం కాలేవు. యూ కెనాట్ బి ఎ విట్నెస్. నువ్వు సాక్షిగా ఉండలేవు. మందిర పరిచర్యలోను, మందిరానికి సంబంధించిన పరిచర్యకు సంబంధించిన ఈ యొక్క సువార్త పరిచర్యకు సంబంధించిన ప్రతిదీ బాధ్యత నీ మీద ఉంది. నీ మీద బాధ్యత లేదనుకొని నువ్వు కాడి ఎత్తేసి దూరంగా వెళ్ళిపోతున్నావు. చాలామంది కాడి ఎత్తేసిపోతున్నారు. కాడి కిందికి వచ్చి కాడి మోయాలి. కాడి మోయిట, పని చేయుట, బాధ్యత కలిగి ఉండుట, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సంఘములో విశ్వాసికి బాధ్యత కావాలి. నీకు ఆ బాధ్యత లేదు అని అంటే నువ్వు విశ్వాసికి ఎలాగవుతావు? చూసారా, యు మస్ట్ పే ద టైత్స్. దేవుని మందిరానికి సంబంధించినవేవి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, మీరు శాపగ్రస్తులు కాకుండానట్లు మీరు దశమ భాగంలో మందిరంలోనికి తీసుకొని రండి అని చెప్పినవి. ఆ రోజు కైసరుకు దేవునివి దేవునికి ఇవ్వండి అని ప్రభు చెప్పిన మాట కూడా కొత్త నిబంధనలో. అవి మానక ఇవి చేయవలను అని ఆయన చెప్పాడు. మరి ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగి ఉన్నారు? హౌ ఫార్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చర్చ్? సంఘానికి నీవు బాధ్యత కలిగి ఉండాలి. నీవు దేవుని యొద్ద నుండి పొందే విషయంలోను, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నువ్వు బాధ్యత లేవంటే నువ్వు బిలీవర్ ఎట్లవుతావు? అసలు నీకు సంఘానికి ఉన్న సంబంధం ఏంటి? వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నట్టు? లోకంలో గాల్లో ఉన్నావా, లేదా ఊహల్లో తేలిపోతున్నావా? నా ఊహల్లో ఉండడానికి వీలేదు. కమ్ ఇన్ టు రియాలిటీ. నిజంకి జీవించాలి. యు మస్ట్ బేర్ ద విట్నెస్, యు మస్ట్ పే ద టైత్. తప్పకుండా ప్రతి ఒక్కరూ సంఘానికి, సంఘ క్రమానికి లోబడి ఉంటేనే, వాక్యానికి నెరవేరిస్తేనే. నువ్వు డబ్బుల దగ్గర వెనక్కిపోతే నువ్వు బిలీవర్ ఎలాగవుతావు? అపొస్తలుల కాలం నాడు చూడండి, వాళ్ళు 100% దేవునికి ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా జీవించగలిగారు. మరి ఈరోజు మనం కలిగి ఉన్న దానిలో నుండి, దేవుడు ఇచ్చిన దానిలో నుండి మనం దేవునికి ఇవ్వడానికి ఎంతోమంది వెనకాడుతున్నాడు. మందిర బాధ్యతలు లేవు, సంఘ బాధ్యతలు లేకుండా పోయి దానితో పాటు కనీసం మరి టైత్ పే చేయడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారంటే వాళ్ళు బిలీవర్స్ ఎలాగవుతారు? సంఘానికి వాళ్ళకున్న సంబంధం ఏంటి? అసలు దేవుని వాక్యం నెరవేర్చినప్పుడు నువ్వు ఏ విధంగా బిలీవర్ అవుతావు? ఏ విధంగా సంఘంలో ఎత్తబడే దినం ఎలా ఉంటావు? హౌ కెన్ యు బిలీవర్? హౌ కెన్ యూ బికమ్ ఎ బిలీవర్? ఒక బిలీవర్, ఒక విశ్వాసి డబ్బుల దగ్గర తేటగా తెలిసిపోతాడు అన్నాడు ప్రవక్త. అవును, దేవునికి నువ్వు టైత్ పే చేయలేదు అని అంటే, అది టైత్ అంటే తక్కువ అమౌంటే, కానీ దేవుని దృష్టిలో మరి అది నువ్వు పే చేస్తున్నావు అంటే నువ్వు బిలీవర్ లెక్కలకు వస్తావు. లేకపోతే నీకు దేవునికి సంఘానికి ఏ సంబంధం అని చెప్పండి? వాక్యం నెరవేర్చని వాళ్ళు దేవుని సంఘానికి ఎలా సంబంధులు అవుతారు? వారి సంబంధం లేదు, వారికి బాధ్యత లేదు, వారి రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు. చాలామంది ఆ స్థితిలో ఉన్నారు. మరి ఆ విషయంలో మీరు సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ సెటరైట్ యువర్ సెల్ఫ్ టుడే, యూ విల్ మిస్ ద ర్యాప్చర్. ఎత్తబడే దినం కూడా నువ్వు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అదేదో ఈరోజే సరి చేసుకోవాలి. డబ్బు కంటే దేవుని యొక్క ఆజ్ఞ ముఖ్యం మనకు. నాకు డబ్బులు కావాలని నేను ఏం చెప్పట్లేదు. నాకు డబ్బులు అవసరమే లేదు అంటే బతకడానికి ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు తప్పకుండా. కానీ సంఘం నడవడానికి, సంఘంలోని విశ్వాసుల బాధ్యతల గురించి నేను మాట్లాడుతున్నాను. గాడ్ విల్ ప్రొవైడ్. వేరొక దిక్కు నుండి సహాయం, విడుదల నీకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ నువ్వు వాక్యం నెరవేర్చలేనప్పుడు నీ ద్వారా
దేవునికి మహిమ రావడం లేదు, నువ్వు దాన్ని పాటించడం లేదు, సేవకులను సేవకులుగా గౌరవించడం లేదు, ఏదో కొత్త భాష వాడుతున్నారు, ఒక పాస్టర్ని ఒక కాపరిని కాపరిగా పిలవడం లేదు, సేవకుని సేవకుడిగా చూడడం లేదు, వాళ్ళ ఇంటి మనిషిలాగానో లేదా వాళ్ళ ఓ ఫ్రెండ్ లాగా చూసుకుంటున్నారు. నిజమైన ఫ్రెండ్ యేసుక్రీస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అందరూ స్నేహితులమే, కానీ మనం పిలిచే పిలుపులోనే మన గౌరవం అనేది మర్చిపోతున్నాం, గౌరవాలు లేకుండా పోతున్నాయి. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్. దేవునికి ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి. ఆయన సేవకుడిని ఆయన ఘనపరుస్తున్నప్పుడు మనం కూడా ఆయన సేవకులను, ఆయన పిల్లలను, ఆయన సంఘాన్ని, ఆయన వధువును ఘనపరచాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి ఎడలో ఒకరు. ఎందుకంటే అపొస్తలులు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది, వారు దేవుని మీద నమ్మకంతో పాటు ఒకరి ఎడలో ఒకరికి నమ్మకం కలిగి ఉన్నారు. దే గాట్ ఫెయిత్ వన్ అనదర్. ఒకరి మీద ఒకరికి వారికి విశ్వాసం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, నువ్వు ఒక విశ్వాసిగా, నిజమైన విశ్వాసిగా కొనసాగాలి, సాక్షిగా ఉండాలంటే వర్తమానాన్ని, యేసు ప్రభు నీకు అప్పగించిన వాక్యాన్ని షేర్ చేయాలి. యూ మస్ట్ షేర్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. ఈ గడియ వర్తమానాన్ని ప్రజలకు, నశించిపోయే ప్రజలకు నువ్వు దాన్ని పంచిపెట్టాలా. యూ మస్ట్ షేర్ ఇట్. యూ మస్ట్ ప్రే ఫర్ ద పెరిషింగ్ పీపుల్. నశించే ప్రజల కొరకు భారంగా ప్రార్థించాలి. అది మన బాధ్యత. యూ మస్ట్ బేర్ ఫ్రూట్. అంతేకాదు, ఆత్మఫలం ఫలించాలి. నువ్వు సంఘంలో ఒక విశ్వాసి అయితే, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ మస్ట్ బేర్ ఫ్రూట్. మొట్టమొదటి ఫలం ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అనే ఫలాన్ని నీవులో కనబడాలి. ద్వేషాన్ని, కక్షను, ఈర్ష్యను, అసూయను కాదు నువ్వు నింపాల్సింది లోకంలో. మనుషులు లేనప్పుడు వారి మీద నేరారోపణ చేయడం కాదు, మనుషుల ఎదుట కానీ మనుషుల వెనకాల కానీ మనం ఎంతో సహోదర ప్రేమ కలిగి ఉండడం అవసరం. వి నీడ్ మోర్ లవ్. ఎందుకంటే ఎత్తపడాలంటే ప్రేమ కావాలి. ఎత్తపడాలంటే దేశం అక్కర్లేదు. దేశం లోకంలో చాలా సమృద్ధిగా ఉంది. శత్రువుని ప్రేమించడం, శత్రువుని క్షమించడం అనేది దేవుడు మనకు నేర్పిన సత్యం. కొత్త ఆజ్ఞ అది, ప్రేమించడం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎలా ఎత్తపడతావు? ఒక్కసారి విడవబడితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేని కొరకు విడవబడాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఎందుకు విడవబడుతున్నావు? ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంటి? స్వార్థం నిండిందా? సాతాను నీలో నింపబడి ఉన్నాడా? అపవాదికి నువ్వు దాసుడవయ్యావా, దాసురాలవయ్యావా? చెప్పలేము. చూసారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుడు ప్రేమ స్వరూపి. మన హృదయం నిండా ప్రేమ నింపుకుందాం. లెట్ us be filled with the love of Christ. క్రీస్తు ప్రేమ ప్రాణం పెడుతుందే కానీ ప్రాణాలు తీయదు. చూసారా, మనం ఒకరిని సాక్ష్యం, ప్రవక్త అంటాడు, నీ కాపరి నువ్వు వెనక నుంచి మాట్లాడి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన నువ్వు షూట్ చేసిన వ్యక్తి అవుతావు. అలాగే వధువు విషయంలో కూడా ఎవరైనా వెనక నుంచి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే వారు షూట్ చేసిన వాళ్ళు అవుతారన్నాడు. ఆ హత్య నేరం మన మీద ఉండడానికి వీలేదు. మనం ఒకే రక్తము కింద ఉన్నాం. మన సంఘం, సమాజం, సకల జనుల ఎడల మనం ప్రేమ చూపవలసిన వారమై ఉన్నాం. సేవకుల ఎడల గౌరవం కలిగి ఉండడం అవసరం. విశ్వాసుల ఎడల గౌరవం కలిగి ఉండడం అవసరం. వధువు అంటే ఎంతో గౌరవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులు అంటే నీకున్న దాంట్లో నువ్వు ద బెస్ట్ పోర్షన్ ఆయనకు వారికి ఇవ్వాల్సింది అంటాడు. శ్రేష్టమైన పదార్థములలో మీరు భాగం ఇవ్వాలి. కొంతమంది సేవకులే మాకు డబ్బులు ఇస్తలేరు అని ఇండైరెక్ట్గా చెప్పడం మనం చూస్తాం. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. సేవకులట వాక్యం గంటల కొద్ది బోధించి మళ్ళీ వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వాలట చర్చికి వచ్చినందుకు. ఇది కొంతమందిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. వారు విశ్వాసులు ఎలాగవుతారు? సంఘ బాధ్యతలు చేపట్టకుండా, సువార్త బాధ్యత చేపట్టకుండా, దశమ భాగములలో ఏమాత్రం పాలు భాగస్తులు కాకుండా, అంటే వారు ఇవ్వకుండా రివర్స్గా వాళ్ళు తమకు ఏదో చేయాలి అనే ఆలోచన కలిగి ఉండడం అనేది, అసలు నువ్వు విశ్వాసవేనా అని బైబిల్ చెబుతుంది. బైబిల్ ఈజ్ క్వశ్చనింగ్ యూ. ద హోలీ గోస్ట్ ఈజ్ క్వశ్చనింగ్. దేవుని యొక్క ఆత్మ నేను ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు నిజమైన విశ్వాసివైతే దేవుని వాక్యానికి సరిపోవాలా? లోకము ఇక కొద్ది కాలమే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ కరోనా ప్రభావము మనుషుల్ని ఎంతమందిని లేపేస్తుందో మనకు తెలియదు. కానీ ఆయన రక్తము కింద ఉంటే మాత్రం చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరచాలి. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కరోనా మనుషులను ఏ రేంజ్లో తీసుకొని పోతుందో మనకు తెలుసు. కుప్పలుగా గుట్టలుగా శవాలు ఉన్నాయి. ప్రభుత్వాలు వాటిని లెక్కలు సరిగా ఇవ్వడం లేదు. ప్రజలు కూడా ఎప్పుడు ఎంతమంది ఎవరెవరు చనిపోతున్నారో కూడా తెలియడం లేదు. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, ప్రజలు మాత్రం భయం లేకుండా తిరుగుతున్నారు.
దేవుని భయం ఉంటే అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచాలి. అలా ఉండాలంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ఒక సెల్ఫ్ లాక్డౌన్లో ఉండాలి. ఇది దేవుడు చెప్పినటువంటిది, వాక్యం చెబుతున్నటువంటిది. ఈ టైంలో మనం విచ్చలవిడిగా తిరగడానికి వీల్లేదు, మనం ఇతరులకు అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు. ఇది కొంత సమయం దాగి ఉండమన్న సమయం ఇది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము జెరమియా చాప్టర్ 9:21, 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మరణము కిటికీలు ఎక్కుతుంది అన్నాడు. చూసారా, మరణం కిటికీలు ఎక్కడం. ఫర్ డెత్ ఈజ్ కమ్ అప్ ఇన్ టు అవర్ విండోస్. ప్రతి స్థలంలో కూడా మరణం ప్రవేశిస్తుంది, ప్రతి ఇంట్లోకి మరణం ప్రవేశిస్తుంది, ప్రతి స్థలంలో మరణం ప్రవేశిస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలీయుల విషయంలో కూడా అదే జరిగింది. వీధులలో పసిపిల్లలు లేకుండా, అంటే పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. రాజమార్గములలో యవనులు లేకుండా యవనులు కూడా చనిపోతున్నారు. వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడినట్లు, పంటకోయి వారి వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడును లేకపోవును. శవాలు గుట్టలు గుట్టలుగా పడతాయన్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇటలీలో జరిగింది అదే, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది అదే, ఇండియాలో కూడా అదే జరుగుతుంది. చుట్టుపక్కల అనేక దేశాల్లో ఈ యొక్క శవాల గుట్టలు, చైనాలో శవాల గుట్టలు మన దేశం దాకా వచ్చాయి. అక్కడెక్కడో జరుగుతున్నాయి అనుకున్నాం, అవి మన చుట్టే జరగడం. మరి ముఖ్యంగా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలు అయితే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని కనికరం రావాలి, మనం ఎక్కువగా ప్రార్థించాలి, దేవుని యొక్క ఉగ్రత ఆగిపోవాలి. మనుషుల పాపానికి శిక్ష ఈ అంత్య దినాల్లో ప్రభు రాకడ ముందున్నటువంటి తెగుళ్ళు ఆయన చెప్పినట్టుగానే ఈరోజు భూమి మీద తాండవిస్తున్నాయి. చూసారా, అయితే ఇలాంటి తెగులు వచ్చినప్పుడు, మరణాలు కిటికీలు ఎక్కుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, మరి దేవుని బిడ్డల పరిస్థితి ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు 9:6. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము మొదలు పెట్టగా. చూసారా, గురుతు ఎవరికి ఉండునో వారిని మాత్రం ముట్టకూడదు. వాట్ ఈస్ ద టోకెన్? ఆ గుర్తు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ గుర్తు ఎవరికి ఉండునో, చూసారా, పరిశుద్ధాత్మ యొక్క గుర్తు ఎవరికి ఉండునో అన్నాడు. ఆ గుర్తు ఎవరికి ఉండునో వారు బ్రతుకుతారు. ఇఫ్ దెర్ ఈస్ ఎ టోకెన్ అపాన్ యు, పరిశుద్ధాత్మ గుర్తు నీ మీద ఉంటే నీకు ఏమీ కాదు. యూ విల్ లివ్ అలైవ్. ఆయన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ మేలు కొదవై ఉండదు, ఎందుకంటే వారు క్రీస్తులో దాచబడి ఉన్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఈరోజు మనం సాక్షులుగా ఉంటే ఆ రోజు మహిమలో ఉంటాం. చూసారా ప్రియులరా, మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఈ భూమి శాశ్వతం కాదు, భూలోకంలో ఏది మనది శాశ్వతం కాదు. మన రాజ్యము, మన సింహాసనము, మన పరలోకం వేరు. కాబట్టి మీరు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. ఏ తెగులు మీ గుడారమును సమీపించదన్నాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మరి పైనుండి శక్తి పొందడం అనేది ఎంత అవసరమో చూడండి. వీ నీడ్ పవర్, వీ నీడ్ మోర్ పవర్. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనంలో రాయబడిన ప్రకారం ప్రభునందు సాక్షి అయిన వారికి ఇవి వర్తిస్తాయి, సాక్షులకు వర్తిస్తాయి. ఇవన్నీ ఆయన కొరకు నిజంగా సాక్షులుగా ఎవరుంటారో వారికి వర్తిస్తాయి. కాబట్టి ప్రియులారా, మరి ప్రవక్త జీవితంలో కూడా ద విట్నెస్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్,
ఆ రోజు నిర్గమకాండము 13:21-22 అగ్నిస్తంభం ఇశ్రాయేలులను వెంబడించి నడిపించి తీసుకొచ్చినటువంటి అదే అగ్నిస్తంభము ఈరోజు మరి 1961 జనవరి 8వ తారీఖు నాడు మరి ప్రవక్త అయినటువంటి విలియం బ్రెనన్ గారు ఆయన తన సంఘములో టెబర్నకిల్లో 350 మంది చర్చ్ మెంబర్స్ ఉన్నప్పుడు పగటిపూట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద బైబిల్ స్టడీ చెప్పే రోజు ఒక అగ్నిస్తంభం వచ్చి ఆయన బోర్డు మీద రాసిందే 7 సంఘకాలాల వివరణ మళ్ళీ ఆ మరి గోడ మీద రాయడం చూశాడు. ఆ బోర్డు అంతా మొత్తం పూర్తి బోర్డు అంతా మళ్ళీ గోడ మీద డిస్ప్లే. ఒక అగ్నిస్తంభం, దేవుని యొక్క దూత అగ్నిస్తంభం వల్ల వచ్చి అవన్నీ రాయడం చూశాం. పిల్లర్ ఆఫ్ ఫైర్. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూసి కొంతమంది వణికిపోయారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది నిలబడి మోకరించి ప్రార్థనలు చేశారు. పిల్లర్ ఆఫ్ ఫైర్ సాక్ష్యం ఇవ్వడం. విట్నెస్ టు ద పిల్లర్ ఆఫ్ ఫైర్, విట్నెస్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్నిస్తంభముగా వచ్చి ఆ రోజు సంఘములో సాక్ష్యం ఇవ్వడం. ప్రవక్త యొక్క వర్తమానం ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి. మరి డాక్టర్ లివైల్ అనే ఒక సహోదరుడు బ్రెనన్ గారి ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి బయటికి వెళ్ళబోయే సమయంలో కూడా గోడ మీద ఒక అగ్నిస్తంభం వచ్చి ఒక వాక్యం రాయడం చూశాడు ఆయన. ఇద్దరు కళ్ళారా చూశారు. దట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. ఆ రోజు దానియేలు కాలంలో మరి గోడ మీద చేవ్రాత చూసాం మనం బైబిల్లో. గోడ మీద మెనే టెకేలు ఉఫార్సీన్ అని గోడ మీద చేవ్రాత, అది కూడా ఒక అగ్నిస్తంభమే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. అదే అగ్నిస్తంభం ఈరోజు మనలో ఉంది, మనతో ఉంది. ఆ అగ్నిస్తంభం చేత రుజువు చేయబడిన వర్తమానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. దిస్ మెసేజ్ ఈజ్ ద విట్నెస్ ఫర్ ద లార్డ్. ఈ మెసేజ్లో ఉన్నవారు నిజమైన సాక్షులుగా దేవుని కొరకు ప్రజెంట్ చేయబడుతున్నారు, ప్రతిష్ఠింపబడుతున్నారు. ఈరోజు మనం వర్తమానంలో ఉన్నాం. సత్యవాక్యమే నిజమైన సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయగలదు దేవుని ఎదుట. మనుషుల దృష్టిలో అది ఎలా ఉందో మరి మనకు తెలుసు. అలాగే శ్రమకాలంలో మోషే ఏలియాలు ఇద్దరు సాక్షులుగా ఉండబోతున్నారు. మోషే ఏలియాలు ఇద్దరు సాక్షులుగా ఉండబోతున్నారు. ట్రిబులేషన్ పీరియడ్ 1,44,000 మందికి వారు రక్షణ అందించబోతున్నారు. అంటే వారి ద్వారా మరి యూదులు 1,44,000 మంది రక్షించబడబోతున్నారు శ్రమకాలంలో. ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం, ముగింపులో ఉన్నాం, ఎత్తబడే దినాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నెరవేరే దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో లవదికే సంఘకాలం యొక్క చివరి డేస్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ప్రభు కొరకు సాక్షులుగా ఉండడం అవసరం. మనమందరము సాక్షులం అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సాక్షులుగా ఉండాలి. నీ సాక్ష్యం నీ ఉన్న స్థలంలో మరి నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అది ప్రకాశించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ప్రకటించబడిన వాక్యమును దీవించమని, మేము నీ కొరకు సాక్షులుగా ఉండునట్లు మీరు మమ్మల్ని వాడుకోనమని, నీ ఆత్మ ప్రత్యక్షత మాకు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడి సత్యమునకు సాక్షులుగా ఏర్పరచబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభువు రాకడ పర్యంతము తోడేయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.